ఈయనే చెప్పాడు, మా అమ్మ నిన్ను వదిలించుకోమంది అన్నాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్మినటువంటి భగవంతుని మీద సాక్షిగా చెప్తున్నా, నా మీద చేతబడి ప్రయోగాలు చేయించారు తల్లి కొడుకు. ఆ ప్రభావం ఉందో లేదో అవన్నీ నేను చెప్పలేను. ఎందుకు చేస్తున్నా? నీ మేలు కోరి, నా మేలు కోరి చేతబడి ప్రయోగాలన్నీ చేయించాడు, నా చేత చేయించాడు. ఇప్పుడు అన్నీ ఏమీ లేవు అని అబద్ధాలు చెప్తాడు, వాటి మీద నమ్మకం లేదంటాడు. అప్పుడు ఆ మనిషి చేసినటువంటి పని. ఇప్పుడు నేను చేస్తున్న ఈ వీడియో మిమ్మల్ని మా ఇంటికి తీసుకొస్తాను రండి పద్మావతి గారు. నా ఇంటి చుట్టూ నేను మాట్లాడుతుంటే అందరు దేవతల ఫోటోలు ఉన్నాయి, వాళ్ళు ఎదురుగుండా మాట్లాడుతున్నారు. నిజమే మాట్లాడుతున్నది, తప్పు మాట్లాడాల్సిన అవసరం నాకేముంది? ఏముందండి? ఇంకా ఇంకా నీచాతి నీచమైన పనులు చేశాడు. సాగర ఘోష ఆ కావ్యం కాపీ చేస్తుంటే అది ఒక బూతు ఘోష. ఎందుకు అనేది పర్సనల్గా మీకు చెప్తాను. మనిషిలో ఉన్నటువంటి ఒక నీచమైనటువంటి ఒక మనిషి ఉన్నాడు గరికిపాటిలో. అందువల్ల అది చెప్పడానికి చాలా అసభ్యకరమైనటువంటివి. నా గ్రహస్థితి బాగోక, నా కర్మకాలి వీడి పాల్పడ్డారు. ఊళ్ళో వాడండి, పక్కింటి వాడండి. అరే, సంప్రదాయమైన కుటుంబంలో పుట్టి పెరిగినామని నేను ఇలా దగా చేయకూడదు అనుకున్నాడా? చేసేసాడు, అయిపోయిందండి. పిల్లలు ఇవన్నీ కూడా నిజమే, కర్మ అంటున్నాను కదా. అది ఎప్పుడో అనుకోకుండా పుట్టినటువంటి పిల్లలే. కానీ ఈ దౌర్భాగ్యుడితోటి నాకు ఎక్కువ అనుబంధాలు లేవు. ఆయన కవిత్వం, ఊర్లో తిరిగాడు, స్వార్థంలో బతికాడు, అయిపోయింది. పిల్లల్ని పెట్టుకుని బతుకుతూ ఉన్నాను. పిల్లల ఫ్యూచర్, ఇంటి బాధ్యత తీసుకొని నన్ను ద్వేషించకుండా ఉంటే ఇవాళ ఇవన్నీ బయటకు వచ్చేవి కాదు. సమస్యాపూర్ణాలు వాళ్ళు అలా ఇస్తే నా బాధ్యత అండి. ఈశ్వరి, నువ్వు మా పేపర్ కామేశ్వరి, మా అమ్మ నన్ను ఈశ్వరి అనేది. ఈ మహానుభావుడు అలాగే అనేవాడు. నువ్వు చచ్చిపో, గంధపు చెక్కలతో కాలు పెడతానన్నాడు. నేను ఎందుకు చచ్చిపోవాలి పద్మావతి గారు? నేను ఏం తప్పు చేశారని చచ్చిపోవాలి? చచ్చిపోయాక ఏ చెక్కలతో కాలు పెడితే ఏంటండి? చావునన్నా చావు, ఇంట్లో నన్ను వెళ్ళిపోయి నీ కారణంగా నా అభివృద్ధి పోతుంది. మా అమ్మ నిన్ను వదిలించుకోమంది. అది ఏమి తల్లండి? ఆవిడకి కూతుళ్ళు లేరు, చచ్చిపో అంటాడా? చచ్చిపో అంత నేను వెళ్ళిపోదునండి, పిరికితనం నాది. కానీ నాకు 2 పిల్లలంటే ప్రాణం. నోములు చూస్తే నోములు నోస్తే పుట్టిన పిల్లలు వాళ్ళని వదులుకుని నేను ఎక్కడికి పెడతాను చెప్పండి? నన్ను బతుకనివ్వలేదండి. ఇంకా నీచమైన పనులు చేశాడండి. అవి నేను పర్సనల్గా చెప్తాను, చెప్పలేదు. వెళ్ళిపోయే పరిస్థితిని తీసుకొచ్చాడు, నన్ను అమ్మేశాడు. ఏం చెప్పమంటారు?